వీవోలందరికీ నమస్కారం. మనం లోకోస్లో చాలా కష్టపడి సభ్యురాలు సంఘం ప్రొఫైల్ పూర్తి చేయడం జరిగింది. అయితే మనకు రాష్ట్ర స్థాయి అధికారుల నుంచి వచ్చిన ఆదేశాల ప్రకారము ప్రతి సభ్యురాలు సంఘం ప్రొఫైళ్లలో చాలా రకాల తప్పులు ఉన్నవి. అవి మళ్ళీ ఒకసారి చెక్ చేసుకొని సరిచేయమని తెలియజేశారు. అది ఎలా చెక్ చేయాలి, ఎలా సరిచేయాలో ఈ వీడియోలో చూద్దాం. ఈ విధంగా బీపీఎం గారు లాగిన్ అవుతాము. ఈ లాగిన్లో మనం 2 రకాల రిపోర్ట్స్ డౌన్లోడ్ చేసుకోవాలి. అది డిసిబిఓ రిపోర్ట్స్. ఇదిగోండి, డిసిబిఓ డౌన్లోడ్ రిపోర్ట్స్లోకి వెళ్తే మొట్టమొదట మెంబర్ డీటెయిల్స్ డౌన్లోడ్ చేసుకోవాలి. మేము మీకు చాలా ఉపయోగకరమైనటువంటి వీడియోలు పెడుతున్నాము. దయచేసి కనీసం లైక్ చేయడం లేదు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయాలని మనం చేస్తున్నాం. ఇప్పుడు మనం సభ్యురాలు ప్రొఫైల్ చేసినటువంటి డేటాని డౌన్లోడ్ చేస్తున్నాము. ఒకసారి ఆ డేటాని చెక్ చేసి ఏమైనా తప్పులు ఉంటే సరి చేసుకోవచ్చు. ఇదిగోండి, డేటా ఈ విధంగా ఓపెన్ అయింది. అయితే సభ్యురాలకు సంబంధించి చిన్న మనవి ఏంటంటే, సభ్యురాలు ప్రొఫైల్ చేసేటప్పుడు ఫోటోలు కరెక్ట్గా ఉన్నాయా, ఎస్హెచ్జి తీర్మానం కరెక్ట్గా ఉందా, ఎస్బి పాస్బుక్ ఫోటో, సిసిఎల్ లోన్ ఫోటోలు కరెక్ట్గా ఉన్నాయా లేదా మరొకసారి చెక్ చేసుకొని దాన్ని కూడా మళ్ళీ ఫోటోలు తీసి సేవ్ చేయొచ్చు. ఇదిగోండి, ఇప్పుడు నేను ఒక సంఘాన్ని తీసుకుంటే శారదా సంఘము, డేటా ఫార్మేషను, తర్వాత మెంబర్ నేము, డేట్ ఆఫ్ బర్త్, ఇవన్నీ చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, డిసిగ్నేషన్ మెంబరు, ప్రెసిడెంట్, సెక్రటరీ అని ఉంది. మరి ప్రెసిడెంట్, సెక్రటరీ అని ఉన్న వాళ్ళు వీళ్ళేనా లీడర్లు? ఏమైనా తప్పుగా ఎంటర్ చేసామా? మళ్ళీ ఇప్పుడు కరెక్ట్గా మనం ఎంటర్ చేసుకోవచ్చు. క్యాస్ట్ కరెక్ట్గా ఉందా లేదా, ఇవన్నీ ఒకసారి ఇట్లా చెక్ చేసుకొని మళ్ళీ ఆ సభ్యురాలు యొక్క ప్రొఫైల్ ఓపెన్ చేసి సరి చేసుకొని లాక్ చేయాలి. సభ్యురాల ప్రొఫైల్కి సంబంధించి ఈ విధంగా మనం సరి చేసుకోవాలి. తర్వాత రెండవ అంశము సంఘం డీటెయిల్స్. సంఘం ప్రొఫైల్ కింద D0T రిపోర్టు డౌన్లోడ్ చేసుకుంటాం. సంఘం ప్రొఫైల్లో అయితే చాలా రకాల తప్పులు ఉన్నాయి. అవి ఏంటో ఇప్పుడు చూద్దాం. ఇదిగోండి, ఈ విధంగా నేను ఒక సంఘం వాణి ఎస్హెచ్జిని చూస్తే ఇక్కడ డేట్ ఆఫ్ ఫార్మేషను 1998 ఉంది. సభ్యులు 9 మందే ఉన్నారు. మరి పీడబ్ల్యూడి సంఘం అయితే 9 మంది, కింద 6 మంది కనిపిస్తున్నారు ఉంటారు. ఇది ఏ సంఘం చూసినప్పుడు ఇక్కడ చూడండి, మనకు ఏ సంఘం అంటే ఇదిగోండి ఉమెన్ రెగ్యులర్ అని ఉంది. ఉమెన్ రెగ్యులర్ అని ఉన్నప్పుడు మనకు 10 మంది పైన ఉంటారు. మరి ఇక్కడ మెంబర్స్ తక్కువ ఉన్నారంటే మనం ఎవరినైనా కొత్తగా ఎంటర్ చేయాల్సి ఉంటే ఇప్పుడు నమోదు చేసుకొని మళ్ళీ సేవ్ చేసుకోవాలి. ఇప్పుడు చూడండి, ఇక్కడ 1998లో ఈ సంఘం ఏర్పడితే ఇక్కడ ప్రమోటెడ్ బై స్టేట్ ప్రాజెక్ట్ అని ఉంది. అయితే మనకు రాష్ట్ర స్థాయి అధికారులు ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి ఇక్కడ. ఇదిగోండి, లోకోస్లో ఏ డేట్లో ఏర్పడితే ఏం వేయాలి అన్నది ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. ఇది దయచేసి ఒకసారి అందరూ దీన్ని చదివి దీని ప్రకారం మనము వేసామా లేదా అన్నది మనం చెక్ చేసుకోవాలి. ఇదిగోండి, ఇక్కడ స్టేట్ ప్రాజెక్ట్ అని ఉంది, ప్రమోటర్ నేమ్ లేదు, ఖాళీ ఉంది. ఇక్కడ నాన్ కోఆప్టెడ్ అని ఉంది. మరి 1998లో గ్రూప్ ఏర్పడితే కోఆప్టెడ్ అవ్వాలి కదా, కానీ ఇక్కడ నాన్ కోఆప్టెడ్ అని పెట్టారు. కోఆప్టెడ్ డేటు 11/6/2012 కరెక్ట్. ఇది కింద చూడండి 1/4/2012 అని వేశారు, ఇది తప్పు. ఇలాంటివన్నీ మీరు చెక్ చేసుకొని సంఘం చూడండి, ఉమెన్ రెగ్యులర్ అని ఉంది. కింద చూడండి స్పెషల్ అని పెట్టారు, ఇక్కడ పీవీటీజీ అని పెట్టారు. ఈ మండలంలో పీవీటీజీ గ్రూప్సే లేవు కానీ పెట్టారు. కాబట్టి ఇదేమన్నా ఇక్కడ కింద చూడండి పీడబ్ల్యూడి అని ఉంది. మరి ఇదేమన్నా పీవీటీజీ గ్రూప్ అయితే ప్రొఫైల్ ఓపెన్ చేసి సర్చ్ చేసుకోవచ్చు. ఇక్కడ మీటింగ్స్ ఫ్రీక్వెన్సీ మంత్లీ, సేవింగ్స్ మంత్లీ, ఎంత పొదుపు చేస్తున్నారు, తర్వాత ఓబీ వాళ్ళ టెన్యూరు 24-36 ఉందే, మళ్ళీ ఏమైనా తప్పు కొట్టామా, కింద కొన్ని 12 ఉన్నాయి. ఇట్లాంటివన్నీ తప్పులు ఉంటే సరి చేసుకోవచ్చు. తర్వాత ఇక్కడ ప్రైమరీ లైవ్లీహుడ్ అని ఉంది. ఇది ఎస్హెచ్జి ప్రొఫైల్లో ప్రైమరీ లైవ్లీహుడ్ అని ఉన్నప్పుడు దాని అర్థం ఏంటంటే సంఘము
సంఘము గ్రూప్ యాక్టివిటీగా ఏదైనా జీవనోపాధి చేస్తుంటేనే మనం ఇక్కడ ఎంటర్ చేస్తాం, లేకపోతే ఎంటర్ చేయం. కాబట్టి ఇక్కడ చూడండి, అందరూ ప్రైమరీ సెకండరీ ఇక్కడ ఎంటర్ చేశారు. మరి ఈ ప్రొఫైల్ ఓపెన్ చేసి సంఘం యాక్టివిటీ చేస్తుంటే ఉంచుతాం, లేదంటే యాక్టివిటీ తీసేసి మళ్ళీ సేవ్ చేయాలి. తర్వాత అకౌంట్ నెంబర్లు కరెక్ట్గా ఉన్నాయా లేదా, ఐఎఫ్ఎస్సి, బ్యాంకు, బ్రాంచ్, అకౌంట్ ఓపెనింగ్ డేటు. ఇక్కడ చూడండి, సిసిఎల్ అకౌంట్స్ కొన్నిటికి వేసారు, కొన్నిటికి వేయలేదు. ఇదిగోండి, మరి సిసిఎల్ అకౌంట్స్ తప్పనిసరిగా నమోదు చేయాలి. ఎందుకంటే మనకు ఎన్ఆర్ఎల్ఎం నుంచి వచ్చేటువంటి ఇంట్రెస్ట్ సబ్సిడీ వడ్డీ రియంబర్స్మెంట్ రావాలంటే ఈ సిసిఎల్ అకౌంట్ నెంబర్లో తప్పకుండా నమోదు చేయాలి. ఈ విధంగా ప్రతి కాలం ఇట్లా చెక్ చేసుకొని ఏమైనా తప్పులు ఉంటే సరిచేయాలని మనవి చేస్తున్నాం. దయచేసి వివోఏలు అందరూ మరి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.